ఏంటంటే తెలివి లేని పక్షి. యోనా ఒక పేరు ఒక అర్థం. మరి ఎట్లా తెలివిగల పక్షి అని చెప్పగలుగుతాం, తెలివిగల వ్యక్తి అని? ఎందుకంటే ఆయనకు దేవుడు ఎంతటి కృపనిచ్చినాడు తెలుసా? దేవుని సన్నిధిలో నిలబడేటటువంటి కృపనిచ్చింది ఆయన కదా. ఏ విధంగా అయితే బెత్లెహేం అంటే దేవుని సన్నిధిని విడిచిపెట్టి వీళ్ళు వచ్చారో, అదే విధంగా ఇక్కడ యోనానంట దేవుని సన్నిధిలో నిలబడే భాగ్యాన్ని ఇస్తే, అక్కడ దేవునితో మాట్లాడుతూ దేవుడు అన్నాడంట, నీవు నినివే పట్టణానికి వెళ్ళి వాళ్ళు చేసేటటువంటి ఆ పాప దోషములు, మరి వాళ్ళు చేసేటటువంటి పాపాన్ని నువ్వు వెళ్ళి చెప్పు, మీరు చాలా పాపాలు చేశారు మీరు అని చెప్పి ఆ మాటను సెలవి అని చెప్పినప్పుడు ఆయన ఏం చేస్తుండు తెలుసా? దేవుని మాట వినకుండా ఏం చేస్తుండు? తర్షీషుకు వెళ్ళేటటువంటి ప్రయాణం అయిందండి కదా. దేవుడు చెప్పిన ప్రకారం చేయకుండా ఆయన ఇష్ట ప్రకారమైనటువంటి జీవితంలోకి వెళ్తూ ఉన్నాడు. ఆ వెళ్తూ ఉన్నప్పుడు అంట ఓడ ఎక్కి కూర్చున్నాడంట. ఓడ ఎక్కి కూర్చున్న తర్వాత మనకు తెలిసినటువంటిదే, ఈ ఓడ ఎక్కి కూర్చున్న తర్వాతనంట ఆ ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ పెద్ద తుఫాన్ వచ్చిందండి. తుఫాన్ వచ్చింది. ఎవరి కారణంగా తుఫాన్ వచ్చింది చూడండి? యోనా కారణంగా తుఫాన్ వచ్చింది. దేవుడు చెప్పిన మాట విననప్పుడు, దేవుడు చెప్పిన ప్రకారం మనం చేయనప్పుడు మన జీవితంలో అనేకమైన తుఫాన్లు రావచ్చు, అనేకమైనటువంటి సమస్యలు రావచ్చు, అనేకమైన కష్టాలు రావచ్చు. అయితే నువ్వు ఏం చెయ్యాలంటే దేవుని సన్నిధిలో నిలబడేటటువంటి ఆ అనుభవంలోకి రావాలి. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నిలబడే అనుభవంలోకి నువ్వు వచ్చినప్పుడు, దేవుని యొక్క మాటను విన్నప్పుడు ఆశీర్వాదాల వెనుక ఆశీర్వాదాలను పొందుకుంటావు. ఆశీర్వాదాలు నీ కొరకే దేవుడు. మీరు ఆశీర్వాదాలకు వారసులగుటకునే పిలువబడి ఉన్నారు. మీరు ఆశీర్వాదాలు మీ కొరకే ఆయన సిద్ధపరిచి ఉన్నాడు. కానీ మనం దేవుని యొక్క మాట వింటలేం. ఆయన మాట వినాలంటే మనకు చాలా భయము. దేవుడు అంటున్నాడు, మీరు నీతిగా బ్రతకండి, మంచిగా బ్రతకండి, పరిశుద్ధంగా ఉండండి, మీరు ఇంత మంచి జీవితం కలిగి జీవించండి. అంటే అలాంటి జీవితం మనకు వద్దు. మనకి ఎట్లాంటి జీవితం కావాలంటే అన్ని అబద్ధపూర్వకమైన జీవితంలోకి మనం జీవించాలనుకుంటాం. అందుకే మనకు రావాల్సినటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకోలేకపోతున్నాం. కష్టాలు మనం ఎలా తెచ్చుకుంటున్నాం అంటే దేవుని మాట వినకపోవడం వలన. ఇక్కడ యోనాకు కష్టాలు ఎట్లొచ్చినాయి? ఆ తుఫాన్ రావడానికి కారణం యోనా. ఎందుకంటే దేవుని మాట వినకుండా దేవుడు అన్నాడు నినివేకి వెళ్ళమంటే ఈయన తర్షీషుకు తన ఇష్టం వచ్చినట్టు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. కాబట్టి యోనా వలన అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా కష్టాలు వచ్చాయండి. హల్లెలూయా. నీ వలన నీ కష్టమే కాకుండా నీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ కూడా కష్టాలు, మరి నీ పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా కష్టాలు ఎందుకు వచ్చినాయి అంటే అది నీ వల్లనే కావచ్చు, నువ్వు దేవుని మాట వినకపోవడం వల్లనే కావచ్చు. హల్లెలూయా. చూడండి, ఆయన పారిపోతూ ఉన్నాడంట. ఎక్కడున్నాడంట? ఓడ అడుగు భాగంలో నిద్రపోతూ ఉన్నాడంట. హల్లెలూయా. చూడండి, క్రైస్తవుల గురించి ఒక మాట ఉంటుంది. ఏమని తెలుసా? మనం నిద్రిస్తున్నాం. ఇంకా నిద్రించడం అంటే చనిపోవడం. మళ్ళీ చనిపోవడం అంటున్నారు ఏమన్నా అన్నట్టు. నిద్రిస్తున్నాం అంటే ఏం తెలుసా? వాక్యం చదువుతలేం, ప్రార్థన చేస్తలేం, దేవుని సన్నిధిలో గడుపుతలేం. మనకి ఏదొద్దు, మన జీవితము మనం ఏదో విలాసంగా ఉత్సాహంగా ఉన్న జీవితాన్ని గడిపేస్తే అయిపోతుంది అన్నటువంటి జీవితంలో మనం జీవిస్తున్నామేమో. అందుకే దేవుడు ఈరోజు బాగా మంచి మాటలు మనకు సెలవిస్తున్నాడు. ఏంటి తెలుసా? ఇక్కడ చూడండి, యోనా కూడా అట్లనే అనుకుంటున్నాడు.